పరిశుద్ధుడు ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మీకు ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మరొకసారి వందనాలు. నీ ప్రజలంగా ఈ దినమంతట్లో మమ్మల్ని భద్రపరిచి ఈ సాయంకాల సమయంలో నియామక కొడికగా నేను దర్శించిన నిమిత్తమై మమ్మల్ని మరొకసారి నీ మందిర ఆవరణంలోనికి సమకూర్చిన నీ ప్రేమకై నిన్ను స్తుతిస్తున్నాం. నా జీవన పరిమాణం మరొక దినం ఈ భూమి మీద పొడిగించినావు. ఈ దినమంతట్లో కూడా మాకు సహాయం చేసినందుకు వందనాలు. మెట్టుకు నిన్ను దర్శించిన నిమిత్తమై మరి యొక్క తరుణాన్ని కూడా మాకు ఇచ్చినందుకు వందనాలు. మెట్టుకు నీ వాక్యము మేము ధ్యానించి నీ సన్నిధిలో ప్రార్థించిన నిమిత్తమై సమకూర్చబడి ఉంటుండగా మీ యొక్క మెల్లనైన స్వరాన్ని మాకు వినిపింపచేయండి. పాటల ద్వారా, లేఖనముల ద్వారా మమ్మను దర్శించండి. సమయాన్ని గుర్తించి సమయానికి నీ మందిర ఆవరణంలో ప్రవేశించగలిగిన నీ ప్రజలను బట్టి నేను స్తుతిస్తున్నాం. వారి ఆసక్తిని బట్టి వారికి రావాల్సిన పూర్తి భాగం వారికి ఇవ్వండి. ఎవరైతే ఇంక నీ ఉద్దేశాలు ఉన్నారో వారిని జత చేయండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని సంధించండి, క్రమపరచండి. వారి విషయమైన ఏర్పాటు, నీ దయాపూర్వక సంకల్పం వారు ఎరుగునట్లుగా నీ సన్నిధిలో నీ ప్రజలు కనబడట కృపను అనుగ్రహించండి. మెట్టుకు మమ్మల్ని మీరు మీ చిత్తానుసారముగా నడిపించండి. సార్వత్రిక సంఘంలోని సమస్త పరిశుద్ధుల కొరకు కూడా ప్రార్థిస్తూ ఉంటుండగా వారి అవసరతలు కూడా తీర్చండి. వారిని సన్నిధిలో కూడి వచ్చినప్పుడు వారితో కూడా మీ సన్నిధి ఉంచండి. దేవా, వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు. కొనసాగింపు చేయండి. ఈ యొక్క సిస్టమ్స్ అన్ని కూడా మహిమార్థమే చక్కగా పనిచేయడం కృపనివ్వండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు కూడి వచ్చిన ప్రజలను కూడా మీ స్వాధీనంలో ఉంచుకునండి. మమ్మల్ని తృప్తిపరచండి. మా ద్వారా కూడా మీరు తృప్తిపరచబడలాగా మీకు ఇష్టమైన ఇంపైన దేవ మీరు కోరదగిన జీవితం మేము ఈ భూమి మీద జీవించటకై కూడా మమ్మల్ని సిద్ధపరచండి. మరి ప్రాముఖ్యంగా ఇబ్బంది పరిస్థితులు, ఇరుకు పరిస్థితులు, అవసరతలో ఉన్న నీ పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి అవసరతలు తీర్చండి. వాటికి సాయంకాల సమయంలో నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని ఇక్కడ వచ్చిన నీ ప్రజలను బట్టి మరి ఒకసారి నేను స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఐదు 548 పాట పాడదాం. పాట సంఖ్య 548, 542 పాత పాటలు. ప్రభువుకు తగినట్లు నడుచుకుందము రండి, తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకుందము రండి, తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకుందము రండి. ఆదాము దేవుని నిబంధనను మీరి దారి తప్పిపోయేను. ఆదాము దేవుని నిబంధనను మీరి దారి తప్పిపోయేను. ఆనోకు దేవునితో కూడా నడువగా, ఆనోకు దేవునితో కూడా నడువగా తనతోనతనిని కొనిపోయెను. తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకుందము రండి, తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకుందము రండి. నోవాహు దేవునితో
కూడా నడిచే కృప పొందిన వాడే. నోవాహు దేవునితో కూడా నడచే కృప పొందిన వాడే. తన తరములో నీతిమంతునిగా నిలిచి, తన తరములో నీతిమంతునిగా నిలిచి జల ప్రళయము నుండి కాపాడెను. తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకుందాము రండి. తన రాజ్య మహిమకును అబ్రాము దేవుని సన్నిధిలో నడచే నిందారహితునిగా. అబ్రాము దేవుని సన్నిధిలో నడచే నిందారహితునిగా. దేవుడతనితో నిబంధనను చేసి, దేవుడతనితో నిబంధనను చేసి తన స్నేహితుడని ప్రకటించెను. తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకుందాము రండి. తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకుందాము రండి. దేవుని ఇంటి దర్శనము పొంది ప్రజలను నడిపించెను మోషే. దేవుని ఇంటి దర్శనము పొంది ప్రజలను నడిపించెను మోషే. దేవుని ఇంటిలో నమ్మకమైన వాడని ప్రభువే పలికేనుగా. తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకుందాము రండి. తన రాజ్య మహిమకును నడుచుకుని రండి. దేవుని కట్టడలనుసరించి నడుచుకొనెను దావీదు. దేవుని కట్టడలనుసరించి నడుచుకొనెను దావీదు. స్థిరపరచెనతని సింహాసనము, స్థిరపరచెనతని సింహాసనము. యోహానులు ప్రభువును వెంబడించిరి. పేతురు యాకోబు యోహానులు ప్రభువును వెంబడించిరి. పరలోక సంఘం దర్శనమునిచ్చి, పరలోక సంఘం దర్శనమునిచ్చి మనుజులను పట్టు వారిగా చేసే. తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకుందాము రండి. తన రాజ్య మహిమకును నడుచుకుందాము రండి. పునరుద్ధారుడైన ప్రభువును గానక
ఎమ్మాయికెళ్ళిరి శిష్యులు పునరుద్ధారుడై ప్రభువును గానక ఎమ్మాయికెళ్ళిరి శిష్యులు యేసే వారితో కూడా నడచెను యేసే వారితో కూడా నడిచె గద్దించి వారి కళ్ళు తెరిపించెను తన రాజ్య మహిమకు నడుచుకొందము రండి తన రాజ్య మహిమకు వస్త్రములు అపవిత్ర పరచుకొనని కొందరుండిరి సాధీసులో వస్త్రములు అపవిత్ర పరచుకొనని కొందరుండిరి సాధీసులో అర్హులై తెల్లని వస్త్రము ధరించి సంచారితురు ప్రభుతో తన రాజ్య మహిమకును తగినట్టు నడుచుకొందము రండి తన రాజ్య మహిమకును తగినట్టు నడుచుకొందము రండి యేసుని వెలుగులో నడుచుకొందము రండి జీవము గల దేవుని సంగమా యేసుని వెలుగులో నడుచుకొందము రండి జీవము గల దేవుని సంగమా మన అతిక్రమములను ఒప్పుకొనేదం మన అతిక్రమములను ఒప్పుకొనేదము యేసుతో కలసి కొనసాగేదం తన రాజ్య మహిమకు నడుచుకొందము రండి తన రాజ్య మహిమకు నడుచుకొందము రండి ప్రభువుకు తగినట్లు నడుచుకొందము రండి తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకొందము రండి తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకొందము రండి. మూడు వందల 89 389 386 389 386. హృదయము నిమ్ము
వల్ల చేచును నావలోని వల్ల చేచును నాదుని నామము నాదుని నామము లోక సముద్రము దాటునప్పుడు దుఃఖ సంకట ములకు జడియకు లోక సముద్రము దాటునప్పుడు దుఃఖ సంకట ములకు జడియకు నావలో నిన్ను యావల చేచును నావలో నిన్ను యావల చేచును నాదుని నామము నాదుని నామము ఇమ్ముగాని హృదయము నిమ్ము ఇమ్ముగాని హృదయము నిమ్ము ఇమ్మనే నీ ప్రభు ఇమ్మనే లోకమంతా యురులే నీకు లోకాశలకు లొంగెదవేళ లోకమంతా యురులే నీకు లోకాశలకు లొంగెదవేళ లోకరక్షకు యేసుని మాటకు లోకరక్షకు యేసుని మాటకు లోబడు మీపుడే లోబడు మీపుడే ఇమ్ముగాని హృదయము నిమ్ము ఇమ్ముగాని హృదయము నిమ్ము ఇమ్మనెన్ నీ ప్రభు ఇమ్మనెన్ నీ ప్రభు పాపమును సేన కూర్చితి నీవు పాపము నేర్చితి నీవు ఆవనామ ప్రభునామమును ఆవనామ ప్రభునామమును రాపుగా వేడుము రాపుగా వేడుము ఇమ్ముగాని హృదయము నిమ్ము శాంతినీయని కారడి తోట్లన్ వాంఛతో నీవు తొలిపించితివి శాంతినీయని కారడు తోట్లన్ తొలిపించితివి పూర్ణ శాంతిని ప్రభునికి పూర్ణ శాంతి ప్రభునికి పూజ్యుని వేడుము పూజ్యుని వేడుము ఇమ్ముగాని హృదయము నిమ్ము లోకమును నీవు వీడవలయును లోకమాయలో నిలచెదవేళ లోకమును నీవు వీడవలయును లోకమాయలో నిలచెదవేళ జాగు
చేయక జీవముండగనే త్యాగు చేయక జీవముండగనే చేరుమో యేసుని చేరుమో యేసుని ఇంపుగాని హృదయము నిమ్ము నావలో నిను యావల చేతును నావలు చేతును నాదుని నామము నాదుని నామము. మూడు వందల 97 394 397 394. ప్రభు తట్టు కన్నులెత్తు యేసు తట్టు కన్నులెత్తు ప్రభు తట్టు కన్నులెత్తు యేసు తట్టు కన్నులెత్తు దొరుకు ప్రేమ శాంతి ఆనందం పరిపూర్ణ మహిమ నిరీక్షణ దొరుకు ప్రేమ శాంతి ఆనందం పరిపూర్ణ మహిమ నిరీక్షణ గత దినముల దుర్నీతి క్రియల మతిని నీవు మరువుము గత దినముల దుర్నీతి క్రియల మతిని నీవు మరువుము పాతకముల చూపి బాపు పాతకముల చూపి బాపు మాదయామయుడేసు ప్రభు తట్టు కన్నులెత్తు యేసు తట్టు కన్నులెత్తు ప్రభు తట్టు కన్నులెత్తు యేసు తట్టు కన్నులెత్తు దొరుకు ప్రేమ శాంతి ఆనందం పరిపూర్ణ మహిమ నిరీక్షణ దొరుకు ప్రేమ శాంతి ఆనందం చింతపడకు భవిష్యత్తు నాకై ఏమి చేయుదునంచు చింతపడకు భవిష్యత్తు నాకై ఏమి చేయుదునంచు సంకట దుఃఖములను వాపు సంకట దుఃఖములను వాపు ఆశ్రయమే నా యేసు ప్రభు తట్టు కన్నులెత్తు యేసు తట్టు
దొరుకు ప్రేమ శాంతి అనంతం పరిపూర్ణ మహిమ అంధకారం కమ్ముతున్నది యుద్ధము దుఃఖములతో నీతి భయములతో నెటులబోదు నీతి భయములతో నెటులబోదు నాతో నా ప్రభు ఉండెను. ప్రభు తట్టుగా ప్రభు తట్టు కన్నులెత్తు యేసు తట్టు కన్నులెత్తు దొరుకు ప్రేమ శాంతి అనంతం పరిపూర్ణ మహిమ నిరీక్షణ దొరుకు ప్రేమ శాంతి అనంతం పరిపూర్ణ మహిమ నిరీక్షణ నమ్మజాల మీ లోకమును ప్రభుని చరణములే చరణం ప్రభుని చరణములే చరణం దయాసాగరుడేసు ప్రభు తట్టు కన్ను తెచ్చు యేసు తట్టు కన్ను తెచ్చు ప్రభు తట్టు కన్ను అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు కలిసి చదువుకుంటాం. తెస్సలోనికి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు అందరం కలిసి చదువుదాం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలని మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించు ధైర్యపరచు సాక్ష్యమిచ్చు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ప్రభు సహాయం కొరకే ప్రార్థించారు. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. ఈ సాయంకాల సమయంలో సంగముగా మరొకసారి నీ సన్నిధిలో కనబడటకు మీరు మాకు ఇచ్చిన అనుకూలమైన అవకాశాన్ని బట్టి మరొకసారి నేను స్తుతిస్తున్నాం. ఇటు అవకాశానికి ఎంత దూరం అయిపోయినారో వారిని సంధించండి, క్రమపరచండి. మేటు కూడి వచ్చిన మా కొరకే మీరు ఉద్దేశించిన వర్తమానంతో తృప్తిపరిచి ఆ ప్రకారం మేము నీ సన్నిధిలో ప్రార్థించటకై మనం సిద్ధపరచండి. చదవని లేఖలను ఆశీర్వదించి విరిచి పంచి ఇవ్వండి. నిలబడి నీ దాసుని నేను నిష్ప్రయోజ దాసుని మీద ఒప్పుకొనచ్చు నేను ఖాళీ చేసుకొని చూంటాడుగా మీ ఆత్మతో నింపి నీ ప్రజలమైన మా కొరకే మీరు ఉద్దేశించిన వర్తమానంతో తృప్తిపరచండి. వేటకు నేను చూడగలుగుటకు, వినగలుగుటకు, గ్రహించగలుగుటకు, నీ వాక్యానికి లోబడుటకు మా కృపనివ్వండి. చిన్న మందగా కూడి వచ్చిన మా మధ్య మీ సన్నిధి ఉంచినందుకు వందనాలు. మిమ్మల్ని నేను మాటలు కూడా మాకు వినిపింపచేయండి. ధైర్యపరచండి, ఆదరించండి, హెచ్చరించండి, పురుకొల్పండి.
మీ వైపే చూస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకు నామున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ పౌలు వారికి తెస్సలోనికలో ఉన్న సంఘం విషయమై వారి సంగతులు ఎరిగి వారికి తనను గురించి మరొకసారి చెప్పుకుంటున్నాడు. ఇక్కడ అదే చూస్తున్నాం. ఎందుకంటే తన యొక్క అపోస్తలత్వం విషయమై, తన యొక్క పని విషయమై తానేంటో మొదట జ్ఞాపకం చేసి, వారు ఎరిగిన వారికి జ్ఞాపకం చేసి, అట్టి మనస్సు వారి ఎడల కలిగి సంఘముతో ఈ మాటలు చెప్తున్నట్లుగా మనము ఇక్కడ ఎరగవలసిన వారమై ఉంటున్నాం. ఎందు నిమిత్తం అంటే పౌలు ప్రయాసపడుట ద్వారా ఈ తెస్సలోనికలో దాదాపు 3 వారములు 3 విశ్రాంతి దినములు అక్కడ ఉన్నాడు. అపోస్తల కార్యాల్లో సంగతులు మనం చూస్తాం. పౌలు యొక్క మాటలను బట్టి ఇక్కడ కొంతమంది విశ్వసించారు, సంఘము స్థాపించబడింది. వారెంతో ఉపద్రవములతో కూడిన పరిస్థితులు, వ్యతిరేక్త పరిస్థితుల మధ్య ప్రభువును వెంబడించిన వారు సామాన్యమైన వాళ్ళేం కాదు. వారు అనేకమైన వ్యతిరేక్త పరిస్థితులు వారి చుట్టూ ఉన్నాయి, ఉపద్రవాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి. వాటిని ఎదిరించి ప్రభువును వెంబడించారు. అటువంటి వారికి పత్రిక రాస్తూ ఇప్పుడు వాళ్ళ సంగతులన్నీ మీ సంగతులు, మీ ఓర్పు, మీ సహనం, మీ సంగతులు మాట్లాడుతూ అవి మాకు తెలుసు. అయితే ఇప్పుడు మీరు ఎలాగ నడుచుకోవాలంటే అని ఇక్కడ మాట్లాడే ఆ వచనం ఏంటంటే, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. అది వారికి ఈ 2వ అధ్యాయంలో చెప్తున్న మాట. దేవునికి తగినట్టుగా నడుచుకోవాలా? ఆ దేవుడు కోరేది ఏంటంటే తన రాజ్యమునకును మహిమకును పిలిచాడు మిమ్మల్ని. మీ పిలుపు ఇదై ఉంది. మీ విషయమైన ఏర్పాటు చూపిస్తున్నాడు. చూపించి దాని కొరకు మీరు జీవించాల. నిజమే మీకు చూడండి 2వ వచనం 1వ అధ్యాయంలో, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును జ్ఞాపకం చేసుకొనుచు కాబట్టి దేవుని కృతజ్ఞత ఎప్పుడు చెల్లిస్తున్నారు? ఎందుకంటే కారణం ఏంటంటే వారి స్థితి ఇలాగుంది. వారి ప్రయాసం అంటాడు, ఓర్పు అంటాడు, వారు చేసిన క్రియలు, విశ్వాసంతో వాళ్ళు చేసిన పనులు చాలా బాగున్నాయి. అందునిమిత్తమే 4వ వచనంలో ఏమన్నాడు? దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులు అని వారికి అంత నేరుగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ సహోదర ప్రేమ విషయమే దేవుని నుంచే నేర్చుకున్నారు మీరు అంటాడు అక్కడ. చూడండి తర్వాత 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనంలో, సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు నేరుగా దేవుని చేతనే నేర్పబడితిరి. దేవుడే నేర్పాడు మీకు. కాబట్టి ఈ సహోదర ప్రేమ విషయమే దేవుని చేత నేర్పించబడిన మీకు మరలా బోధించుట అనేది అవసరత లేదు. కానీ దేని గురించి అందుకే అక్కడ అంటాడు, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులను పిలుస్తున్నాడు 1వ అధ్యాయంలో. ఇట్టి ఆధిక్యతలు కలిగిన ఈ తెస్సలోనికే సంఘానికి ఇంకా అంటాడు. తర్వాత చూస్తే 6వ వచనంలో, 1వ అధ్యాయం 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైత్రి. కాబట్టి మాసిదోనియ అక్కయలోని విశ్వాసులకు మాదిరి అయిపోయారు మీరు. ఇది చూపిస్తున్నాడు. వారి యొక్క గొప్పతనం చూపించాడు. వారిలోనున్న దేవుని లక్షణాలు, దేవుని ద్వారా నేర్చుకున్న లక్షణాలు చూపిస్తూ ఇప్పుడు పౌలు పత్రిక రాస్తూ, నేను మీకేంటో చూడండి,
మీ దగ్గర రావడానికి నాకు చూడండి 2వ అధ్యాయంలో, సహోదరులారా మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థము కాలేదు కానీ అని వారి ఆ బోధన గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. మేమేమి కపటంగా బోధించలేదు, వాక్యం ఉన్నదన్నట్టుగా చెప్పాము, మనిషిని వేషం చూడలేదు, మనుషుల కొరకు బోధించలేదు. అందుకొరకునే వారు పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆనందము వలన వారు గొప్ప ఉపద్రవమందు ప్రభువును విశ్వాసం ఉంచారు. ప్రభునంద అదే 6వ వచనంలో కనబడుతుంది. 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం ఉంది వారికి. ఆ ఆనందముతో గొప్ప ఉపద్రవమందు సైతము దేవుని వాక్యమును అంగీకరించారు. ఈ పరిశుద్ధాత్మయందలి ఆనందమునే కొనసాగించాలని చెప్తున్నాడు ఇప్పుడు పౌలు. దాని కొరకు తెస్సలోనికలో ఉన్న సంఘానికి రాసే ఉద్దేశం ఏమంటే, ఇది ఒక పునరుద్ధానమును గురించి, ప్రభు దినాన్ని గురించి, లేదంటే ప్రభు యొక్క రానైన దినమును గురించి రాయబడుతున్న సంగతులు ఇది. అందుకే ప్రభు దినం వరకు అంటాడు 9-10 వచనాలు. అదే అప్పటి వరకు ప్రభు దిగి వచ్చే వరకు అంటాడు, ప్రభు దినం వరకు అంటాడు. ఆ దినము, ఆ ప్రభు దినమును గురించి యొక్క దాదాపు 8 అధ్యాయాలు అనుకుంటే ఈ యొక్క పత్రికలో 2 పత్రికలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఆ పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, మొదటి పత్రికలు ఎన్ని ఉన్నాయి? 5 అధ్యాయాలు ఉన్నాయి కదా. 2వ పత్రికలో 3 అధ్యాయాలు ఉన్నాయి. 8 అధ్యాయాల్లో కూడా ప్రభు దినము, ప్రభు రాకడ, ఆ పునరుత్థానము దాని గురించి మాట్లాడతాడు. మొదటి అధ్యాయం 9-10 వచనాల్లో మాట కనబడుతుంది. తిరిగి రానైన ప్రభువుని గురించి, ఆ పునరుద్ధానుడైన ప్రభువుని గురించి, తిరిగి రానైన ఉగ్రత నుండి తప్పించే ప్రభువుని గురించి 2వ అధ్యాయంలో ఉంటుంది. 3వ అధ్యాయం, ఇట్లా ప్రతి అధ్యాయంలో కూడా ఆ రాకడను గురించి, ఆ పునరుద్ధానమును గురించి, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మొదటి పునరుద్ధానమును గురించి వీరిని సిద్ధపరుస్తున్నాడు. ఎవరిని అంటే, పరిశుద్ధాత్మయందలి ఆనందముతో గొప్ప ఉపద్రవమందు వాక్యమును అంగీకరించి విశ్వాసంతో దేవుని పనిచేస్తూ ఓర్పుతో సహనముతో నిరీక్షణ యందుండి ప్రభు కొరకు ఎదురు చూస్తున్న ఈ తెస్సలోనికలో ఉన్న సంఘమునకు పౌలు రాస్తూ వారి స్థితి ముందు చెప్పాడు. తనను గురించి చెప్తున్నాడు. మేము వేషం వేసుకోవట్లేదు, కపటమైన మాటలు కాదు. 4వ వచనం, లేదా 2వ అధ్యాయము 3వ వచనం, ఏలైనగా మా బోధ కపటమైనది కాదు కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టేవారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టేవారమై బోధిస్తున్నాం. ఇదే చెప్తున్నాడు. ఎందుకు ఈ తర్వాత అపోస్తలుల బోధ యొక్క ప్రాముఖ్యత సంఘానికి అవసరం అంటే, ఇది కపటమైంది కాదు, మోసక్తమైంది కాదు. దేవుని వలన ఏదైతే పొందారో అది మనుషుల్ని సంతోషపెట్టగోరక దేవుడినే సంతోషపెట్టించే బోధ ఇది. అందుకే 5వ వచనంలో, మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టి వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. నీ దేవుడే సాక్షి. జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. అంతేకాదు తర్వాత అధికారము చేయుటకు సమర్థులమైనను మనుషుల వలన కలుగు ఘనత మేము కోరలేదు, సాధువులమైన. ఎట్లా తర్వాత తనను గురించి తాను చెప్పుకున్నాడు. ఉద్దేశం ఏమంటే, తన పరిచర్య యొక్క ఉద్దేశాన్ని గురించి ఖచ్చితంగా చెప్పుకుంటున్నాడు. కొరింథీయులతో అదే అన్నాడు, మేము క్రీస్తునందు బోధిస్తున్నాం దేవుని ఎదుట, ఇతరులకు కాదు. కలిపి చెరిపాడు అనేకుల వల్ల మేము లేము, దేవుని వల్ల నియమించబడిన వారు. ఇవన్నీ చెప్తాడు. ఎందు నిమిత్తం అంటే, తన అపోస్తలత్వాన్ని గురించి ఖచ్చితంగా పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు పౌలే కాదు, మన విషయం కూడా అదే జ్ఞాపకం చేసుకోవాలా. సంఘంలో అంటగట్టబడిన తర్వాత, ఆయన సంఘంలో చేర్చబడిన తర్వాత మనం కూడా మన బాధ్యతల విషయమై ఇలాగుండాలా, అలాగనే పైనుంచబడిన అపోస్తలులకు నాయకులకు లోబడి ఉండాలా, అలాగుననే దేవుని చిత్తమును వాక్యములో నుండి దేవుడు నీతో నాతో ఏదైతే వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో మాట్లాడుతున్నాడో మనకి లోబడి కొనసాగబద్ధులమై ఉన్నాం. అందుకొరకే ఆయన ఎంతో ప్రయాసతో కష్టముతో ఈ సంగతులన్నీ చేసి, మా సంగతి మీకు తెలుసు దేవుడే సాక్షి అని ఇప్పుడు 11వ వచనంకి వచ్చేసరికి తన రాజ్యమునకు మహిమకు మేము పిలుస్తున్నాడు. మీ పిలుపు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది నీవు నేను కూడా ఆయన పిలుపు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఖచ్చితం. ఈ పిలుపుని గురించి మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. ఈ పిలుపు ఏంటో తెలియాలంటే ఆయన సంకల్పం తెలియాలా. ఎవరి సంకల్పం? మన విషయమై దేవుని సంకల్పం. మనల్ని గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు,
దేని కొరకు మనల్ని నిర్మించాడు, దేవుని కొరకు నూతన సృష్టిగా చేశాడు, దేని కొరకే ఆయన ప్రాణం పెట్టాడు, దేని కొరకు మన సంఘంలో చేర్చాడు, దేని కొరకు పరిశుద్ధాత్మను మన ఎదుగు పంపించాడు, క్రీస్తుని గురించిన మాటను, ఈ మాటలన్నీ, ఈ సంగతులన్నీ గ్రహింపు కలిగి ఉంటే అప్పుడు యుక్తముగా ప్రార్థించడం ఎట్లో మనకు అర్థమవుతుంది. అది జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఎందు నిమిత్తం అంటే మీరు పిలువబడిన పిలుపు దేనికంటే ఆయన రాజ్యమునకు మహిమకు పిలిచాడు. ఆ దేవునికి మీరు తగినట్టుగా నడుచుకోవాలి. అది ఇక్కడ జ్ఞాపకం చేయాలి. దాని కొరకే మేము ప్రతి వారిని హెచ్చరిస్తున్నాం, ధైర్యపరుస్తున్నాం. ఇంకేమంటాడు, సాక్ష్యం ఇచ్చుచు తండ్రి బిడ్డలు ఎలా నడుచుకున్నాడు అట్లా మేము కూడా మీ ఎడలా నడుచుకుంటున్నాం. కాబట్టి ఉద్దేశం అదే. దేని కొరకంటే మీ పిలుపులో మీరు ఖచ్చితంగా ఉండాలా, మీ విషయమైన ఏర్పాట్లో నిశ్చయిత కలిగి ఉండాలా. సారిసారికి అదే చెప్పబడుతున్నా, దాని విషయమైన ఖచ్చితత్వం అవసరం. ప్రతి పత్రికలో దాని గురించి పౌలు కానీ పేతురు కానీ ఎక్కడో ఒక చోట దాని గురించి మాట్లాడగల ఉద్దేశం ఏమంటే ఖచ్చితంగా ఆ విషయమై మనము స్పర్శ కలిగి ఉండాలి, గ్రహింపు కలిగి ఉండాలి. గుడ్డివాని క్రైస్తవ జీవితం కాదు ఇది. సజీవుడైన వాడైనా ఆయన మనకన్నీ మన ముందు పెట్టాడు, తెలియదనడానికి లేదు. దేవుని వాక్యం ఇచ్చాడు, దేవుని ఆత్మ మన హృదయంలో ఉంచినాడు. అందు నిమిత్తమే ఎరిగి ప్రభు పరిచర్య చేయబద్ధులమైనాం, ఎరిగి ప్రభు కొరకే జీవించబద్ధులమై ఉన్నాం, ఎరిగి ప్రభువుకు మనం అర్పించుకునే జీవితం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దాని కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు, తన రాజ్యమునకు తన మహిమ. ఈ పిలుపు ఖచ్చితంగా ప్రతి వారం ఎరగాలి. పలుమార్లు వీటిని గురించి రకరకాల కోణాల్లో పౌలు కానీ పేతురు కానీ అపోస్తలులు ప్రభువు సైతం చూపించాడు. అందుకే ఈ తెస్సలోనికల సంఘంతో మరీ ప్రాముఖ్యంగా చెప్తున్నాడు, మీకు దేవుని రాజ్యం అంటే తెలుసు, మీరు రుచి చూచారు దాన్ని, ఆ క్రమంలో ఉన్నారు, అంతవరకు కొనసాగితే ప్రభు దినం వస్తుంది. మోసపరిచేవాడు ఉంటాడు. తర్వాత ఇంకా ఆ ప్రభువుని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. చెప్పుకుని 3వ అధ్యాయంలో చెప్పాడు, 4వ అధ్యాయంలో కూడా అదే సంగతి, 2వ అధ్యాయం చివరిలో ఆ సంగతి ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ గురించి 19వ వచనం. కాబట్టి దీనే చెప్తున్నాడు, ఆ ఆనందం, ఆ మహిమ, ఆ కిరీటాన్ని గురించి, ఆ రాకడను గురించి 3వ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చినాడు. మరలా 4వ అధ్యాయంలోనే అదే చెప్తున్నాడు. సరే చెప్పినప్పుడు చివరికి ఏమంటాడు, 3వ వచనం 4వ అధ్యాయం, మీరు పరిశుద్ధులొకటే అనగా జాగ్రత్త దూరంగా ఉంటే దేవుని చిత్తము. ఎట్లా తను కాపాడుకోవాలి, పరిశుద్ధత యందు తన ఘటాలని భద్రపరుచుకోవాలా, దాని కొరకే చెప్తున్నాడు. ఇదంతా దేని కొరకు? ప్రభు దినము కొరకే. ఆయన రానే ఉన్నాడు, కడబరు రోగును ఆయన వస్తాడు. అదే కిందకి వెళ్ళాక చెప్తాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడు కొండ నిమిత్తమే నిద్రించిన వారిని గురించి ఈ సంగతులు చెప్తున్నాడు. ఆయన రానే ఉన్నాడు. 16, 17, 18 వచనాలు ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు. 5వ అధ్యాయంలో కూడా ప్రభు దొంగవలే అని మాట్లాడతాడు. లోక స్త్రీలాగా చెప్పుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టుగా ప్రభువు వస్తాడు. అందుకే 23వ వచనం 5వ అధ్యాయంలో సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధ. దేని కొరకు? ఆయన రాగడ కొరకు. ఏమవసరం? పరిశుద్ధత అవసరం. ఆ పరిశుద్ధత వైపు నడిపిస్తున్నాడు. దానినే పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో గొప్ప ఉపద్రవమునందు మీరు దేవుని వాక్యమునందు దేవుని వాక్యమును అంగీకరించి, ఎందుకంటే దేవుని వాక్యమును అంగీకరించారు. దేనిలో అంటే పరిశుద్ధాత్మ వలనైనా ఆనందము వలన అంగీకరించారు. ఎందుకంటే అనేకమైన వ్యతిరేక పరిస్థితులు దాన్ని దాటుకొని రావాలంటే ఉపద్రవం చాలా కష్టం. అయితే ముందుంచబడిన ఆనందాన్ని చూచారు. ఆ పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఎప్పుడైతే చూచారో వీటన్నిటిని సహించారు, ఎదిరించారు, ధైర్యంగా దేవుని వాక్యమును అంగీకరించారు. ప్రభువును పోలి, అందుకే అక్కడ మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. అపోస్తలులు అదే చేశారు. అదే మనం గతంలో అనేక పర్లు ఈ క్రమంలోనే ధ్యానిస్తున్నాం. అపోస్తలులు ఏం చేశారు? అదే చూచారు. ముందున్న ఆనందమే. మోషే ఏం చేశాడు? ముందున్న ఆనందం ప్రతిఫలముగా కలుగబోవు బహుమానాన్నే చూచాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చూశాడు? తన ఎదుట ఉంచబడిన ఆనందాన్నే చూచాడు. అలాగుననే పౌలు అదే చూస్తున్నాడు. చూచాడు కాబట్టి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. ఎలాగంటే పరిశుద్ధాత్మ వలన ఆనందములో ఏం చేశారు? వారు గొప్ప ఉపద్రవమందు దేవుని వాక్యమును అంగీకరించారు. అందునిమిత్తమే పరిశుద్ధాత్మ వలన ఆనందం అంటే ఏంటో వారికి తెలుసు. ఎందుకంటే దాన్ని చూచారు, అనుభవించారు. కాబట్టి దాని కొరకు ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకే దావీదు అంటాడు, నా నుండి నీ ఆత్మని రక్షణానందాన్ని తీసివేయద్దు, నా నుండి రక్షణానందంలోనే నేను ఉండాలి, ఆనందాన్ని కొనసాగించాలి. మరలా నాకు ఈ రక్షణానందనాన్ని నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు. ఎందుకంటే నీ సన్నిధిలోనే ఉన్నాయి ఆ సుఖం ఉంది, నీ సన్నిధిలో ఆనందం ఉంది, నీ సన్నిధిలో సంతోషం ఉంది. నీ సన్నిధిలో నేను త్రోసివేయబడకుండా నిమిత్తమే నీ ఆత్మను నా యొద్దే ఉంచు,
నీ ఆత్మకు దూరంగా నేను ఎక్కడికి పోతాను, ఎక్కడికి పోలేను, నేను ఇక్కడే ఉంటాను. అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సన్నిధిని అందుకే కోరుకున్నాడు. ఆయన సన్నిధి వెతుకుతూ ఆయన స్వరాన్ని వినిచు ఆయన్ని వెంబడించాలని కీర్తనకారుడు కీర్తనల్లో దావీదు జ్ఞాపకం చేసే సంగతులు. ఎందుకంటే దేవుని సన్నిధి యొక్క ప్రసన్నత, ఔన్నత్యత తాను ఎరిగినవాడు, ఆ భద్రత ఎరిగినవాడు, దానిలోనున్న గొప్పతనాన్ని అనుభవించినవాడు. అందుకే ఇక్కడ తెస్సలోనిక సంఘం కూడా అంతే. అపోస్తలులను పోలి, ప్రభువును పోలి, పరిశుద్ధాత్మేందుల ఆనందం. అందుకే ముందే రాయబడింది, పౌలే అంటాడు ఆ మాటలు అనుకుంటా, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మేందలి ఆనందం అంటాడు. కాబట్టి ఈ రాజ్యమనే ఒకసారి చూపించాడు. మీరు ఆల్రెడీ రుచి చూచారు. ఈ పరిశుద్ధాత్మయందలి ఆనందం ఏంటో మీకు తెలుసు. ఆ ఆనందం తెలుసు కాబట్టి మొదటి అధ్యాయం 6వ వచనంలో మాటలు ఉన్నాయి తెస్సలోనిక మొదటి పత్రికలో. కాబట్టి ఆ తెలుసు కాబట్టే మీరు అనుభవించి గొప్ప ఉపద్రవం ఉంది దేవుని వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్నారు. ఆ ఆనందమే దేవుని రాజ్యం అంటే. భోజనం కాదు, పానం కాదు, అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందం. అది అనుభవించారు మీరు ఆల్రెడీ, అది అనుభవించారు. దానిలోనే నిలిచి ఉండండి. అదే మీ పిలుపు. మీ పిలుపు ఏంటంటే తన రాజ్యమునకు, తన మహిమకు పిలిచిన దేవునికి తగినట్టుగా నడవాలా. మీ పిలుపు ఆయనను తగినట్టుగా నడవాలా. దేని కొరకు పిలువబడ్డారంటే ఆయన రాజ్యమునకు, ఆ మహిమగా. ఆయన రాజ్యం అంటే ఏంటంటే అది భోజనం పానం కాదు. అందుకే ముందే చెప్పాడు మత్తయి సువార్తలో, మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దాని కొరకే సిద్ధపరుస్తున్నాడు ఇప్పుడు. దాని కొరకే మొట్టమొదటి గురి ఏంటంటే పరిశుద్ధాత్మేందుల ఆనందం. అది లేనిదే నామకార్థ క్రైస్తవ జీవితంతో భౌతికంగా సంతోషించడమే. భౌతికమైన ఈ భూలోకంలో మనకు అవసరమైన సంగతులు దేవుడిచ్చున్న దాన్ని బట్టి సంతోషం. అది అన్ని జనులు కూడా అలా సంతోషిస్తున్నారు. అంతవరకే ఉంటుంది మనకి. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మేంద్రియ ఆనందం మనలో ఉంటుందో దాని కొరకే వాక్యములో మన కొరకు చేసే దాన్ని రాయించబడిన దాని కొరకే ఏమైనా చేయడానికి ఇష్టపడతాం. గొప్ప ఉపద్రవం అంగీకరించారు దేవుని వాక్యాన్ని. ఆ స్థాయిలోకి రావడం గల కారణం ఏంటంటే మొట్టమొదటి వారు పరిశుద్ధాత్మయందు ఆనందించారు. ఆ పరిశుద్ధాత్మయందలి ఆనందం నీలో నాలో ఉంటే తప్ప ఆత్మీయాత్రలో దేవునికి తగినట్టుగా నడుచుకోలేం. మన పిలుపు ఎరగలేం. పిలుపు వైపునకు మనం వెళ్ళలేం. మహిమపరచబడాలన్న ఆ చివరి మెట్టును అధిరోహించలేం. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మేందుల ఆనందముతో కాక బలవంతంతోనూ భౌతికమైన శరీర మానసిక తృప్తి కొరకునో ఇలాంటి దేవుని పనిలో కానీ మన జీవితం, ఆత్మీయ జీవితం కానీ మనం ఉంటే దేవునితో మనం ఉండలేం. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతవరకు బాగుంది మీ పరిస్థితి. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, సామాన్యమేంగా దేవుని రాకడ, ఆయన రాకడ కొరకే మీరు కొనసాగండి. దాని కొరకే పరిశుద్ధత మీకు అవసరం. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. పరిశుద్ధతను కాపాడుకోవాలి. ప్రతివాడు తన ఘటమును కాపాడుకోవాలి. 4-5 వచనాలు 4వ అధ్యాయంలో, మీలో ప్రతివాడు దేవుని ఎరిగిన అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకునే వలనో మాకు తెలియదంటే లేదు. అది ఎరగాల. ఆ ప్రకారం పరిశుద్ధులై ఉండాలి. అందుకే తర్వాత అధ్యాయం 5:23 ఏమంటాడు? సమాధానకర్త యొక్క దేవుడే ఆత్మ ప్రాణముల దేహంలో మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచాలి. అదే అక్కడ చెప్తాడు. సంపూర్ణమైన పరిశుద్ధత నేను నా నుండి ప్రభు కోరుతున్నాడు. చివరి దినాల్లో ఈ తండ్రి బోధ లేదు సంఘాల్లో. వారు తండ్రిలో ఉన్నారు, వాళ్ళు బోధించారు, గౌరవించారు, తల్లి వలె సాధువులుగా వారి మధ్య ఉన్నారు. అయితే తండ్రి వలె హెచ్చరించారు, తండ్రి వలె వారిని సిద్ధపరుస్తున్నారు, శిక్షించారు, సిద్ధపరిచారు ప్రభు రాకడ కొరకే, పరిశుద్ధత కొరకే. ప్రభు కూడా అదే చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, మనము తన పరిశుద్ధతలో పాలు పొందే నిమిత్తమై కుమారుడు తండ్రి చేత శిక్షింపబడాలా. ఆ శిక్షలోనికి ఈ తండ్రి మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. ఎందు నిమిత్తం అంటే మనల్ని పరిశుద్ధపరిచిన నిమిత్తమై, పరిశుద్ధతలో మనకు భాగం ఇచ్చిన నిమిత్తమై. ఈ పరిశుద్ధతే చాలా ప్రాముఖ్యం. అందుకే ఈ క్రమం ఇప్పుడు తప్పిపోకూడదు. ఈ క్రమంలో మొట్టమొదటి ఏంటంటే మన రక్షణ కానీ మన ఆత్మీయ జీవితం కానీ భౌతికమైన వాటి మీద ఆధారపడి ఉండకూడదు. కేవలం పరిశుద్ధాత్మయందలి ఆనందం మీదే ఉండాలా. మన కోణము, మన యొక్క స్టాండర్డ్, మన కొలబద్ద
ఏదై ఉండాలంటే పరిశుద్ధాత్మేంద్ర ఆనందం మీద ఉండాలి. కానీ భౌతికంగా మనం అడిగిని పొందుతున్నామని వారు కూడా పొందారు. వారు కోరింది దేవుడు వారికి ఇచ్చాడు, కానీ వారి ప్రాణములకు క్షీణత కలిగింది. అది కాదు కొలబద్ద, నీ కోరింది ఇవ్వబడుతుందా లేదా అనేది కాదు. ప్రార్థించడానికి వచ్చిన నేను పరిశుద్ధాత్మేంద్ర ఆనందం కలిగి ఉన్నామా లేదా? ఒకవేళ అలాగ లేకపోతే ఏ కారణాల వల్ల పరిశుద్ధాత్మ వల్ల ఆనందించలేకపోతున్నాం? పరిశుద్ధాత్మలో మనకు ఆనందం లేదంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మని విధేయ చూపించడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు అంటే పరిశుద్ధాత్మ నీ జీవితంలో నీకు చేయగోరేది భౌతికంగా అది నీకు ఇష్టంగా ఉండట్లేదు. అందుకే అక్కడ జ్ఞాపకం చేశాడు, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచదు, విమోచన దినం వరకు మీరు ఆయనలో ముద్రించబడ్డారు. మీరు ఆయన దుఃఖపరచదు, ఆయనకి మేలేందే చేస్తాడు, కీడేం చేయడు. మీకు తండ్రికి కుమారునికి ఏది ఇష్టమో, మీ నుండి ఏం ఆశిస్తున్నాడో అది మీ నుండి ఆయన పొందులాగా మేము సిద్ధపరిచిన నిమిత్తం మీకు ఏది అవసరమో అదే చెప్తాడు. లోబడతామా? ఇష్టపడి మనపూర్వంగా ప్రభుకి ఇచ్చేవాడు అంటాడు దాన్ని పాత నిబంధనలో. ఇష్టపడిస్తే దానికి వేరే. పౌలు కూడా అంటాడు ఇష్టపడి చేస్తే మంచిది, కష్టపడినా సరే ఆ పని నేను చేయవలసిందే, ఎందుకంటే సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది. తన పరిచర్య తనకు జ్ఞాపకం చేసుకొని చెప్తున్నాడు, అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు. తనకు ఇవ్వని పరిచర్య విషయమే తన బాధ్యత కలిగి చేస్తున్నాడు. గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది, సంతోషం చేస్తే ఎంతో మంచిది, ఒకవేళ సంతోషం లేకపోయినా చేయడానికి నాకు అప్పగించబడింది. దుఃఖంతో చేయకూడదు, అది జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అందుకే నీ నా జీవితంలో సంతోషం ఎప్పుడు చేయగలమంటే వేషధారణ కాదు. అందుకే అక్కడ అంటాడు వేషధారణతో కానీ ధనాపేక్షను కప్పుపిచ్చు వేషధారణ వేషాలు మేము ఎప్పుడు వేయలేదు అంటాడు అక్కడ రెండో అధ్యాయంలో తెస్సలోనికీ పత్రికలో. వేషధారణతో కాదు, ఇష్టపూర్వకంగా చేస్తున్నాడు తాను. నీ నుండి నా నుండి అదే కోరుతున్నాడు. ఎందుకంటే వారు కూడా అలాగే ఇష్టపూర్వకంగా చేశారు, పరిశుద్ధాత్మ ఆనందంతో దాన్ని చేశారు. నీకు నాకు ఆనందం లేకపోతే నేడే ప్రభుని అడగవలసిన వారమే. ఎందుకంటే ఈ రక్షణ ఆనందం, ఈ పరిశుద్ధాత్మలను కలిగి ఆనందాన్ని తీసేసేది ఏంటంటే నీలో నాలో ఉన్న పాపమే. ఈ మనం పాపం లేని వారమని అనేక పర్యాయాలు శత్రువు మన కళ్ళు మూస్తాడు. మన టెస్ట్ ఏంటంటే ప్రభువులు ఆనందిస్తున్నామా లేదా? ప్రభు అంటే పరిశుద్ధాత్మలో, పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నామంటే నీలో నాలో పాపమునకు చోటు లేనట్టు అర్థం. లేదు మన పరిశుద్ధాత్మలో ఆనందించలేకపోతున్నాం ఏ కోణంలోనన్నా అంటే ఆ కోణంలో పాపం మన మీద రాజ్యం చేస్తుంది, అది ఏలుబడి చేస్తుంది. పాపానికి అప్పగించుకోవద్దు. అదే దావీదు అక్కడ పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ నీ రక్షణ ఆనందం మరలా నాకు దయచేయి, సమ్మతి గల మనసు ఇచ్చేయి నాకు. కాబట్టి తన దేవుని ఎదుట ఒకసారి చూడండి ఆ మాటలు. కీర్తన 51 6వ వచనం నుండి. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యంలో నాకు జ్ఞానం తెలియజేదు. నేను పవిత్రుడైనట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరింపుము. నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నీ తుడిచివేయము. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టింపుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు బోధిస్తాను, పాపులు కూడా నీ తట్టు తిరుగుతారు. దేవా నా రక్షణకర్తయ్యకు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుగు నీ నీతిని గురించి సాగానం చేయను. ప్రభువా నా పెదవులు తెరువుము. నువ్వు బలిని కోరువాడు కావు, కోరిన ఏళ్ళ నేను అర్పించుదును. అది కోరుతున్నాడు. దేవుని మనసు తిరిగి మాట్లాడుతున్నాడు. దేవుని ఇష్టానుసారుడు, దేవుని హృదయానుసారుడు, దేవుని మనసు తిరిగిన వాడు చెప్పే మాటలు ఇవి. పాపం చేశాడు, పాపం చేసిన తర్వాత శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించిన తర్వాత నా శిక్ష అనుభవింపక ముందు నాతాన్ని ప్రవక్తను పంపించినప్పుడు పశ్చాత్తాప హృదయుడే ప్రభు ఎదుట పాపం చేసిన వాడు నేనే ఒప్పుకొని తను తాను అప్పగించుకున్నాడు. అయితే వెంటనే నాతాను చెప్పాడు, దేవుడు నీ పాపమును పరిహరించాడు చెప్పబడింది. కానీ ఈలోపు దావీదు యొక్క మనస్సు ఏంటో ఇక్కడ రాయబెడుతూ వచ్చింది. దావీదు యొక్క ప్రార్థన, కడుగు నన్ను శుద్ధీకరించి, నేను పాపం చేశాను, నేను మామూలుగానే పాపిని జన్మంతోనే,
తల్లి గర్భంలోనే పాపముగా బయటకు వచ్చిన వాడిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భముని ధరించను 5వ వచనంలో. అలాంటి వాడిని ఇప్పుడు నేరుగా హృదయంలో ఎరిగి ఉండి పాపం చేశాను. అయితే నా హృదయం నీకు తెలుసు, నువ్వు ఆంతర్యమును కూడా పరిశుద్ధత కోరుతున్నావు. లోపల అడుగు, బయట అన్ని కప్పి పెట్టుకున్నట్టు కనబడుతున్నాను, అందుకే నేను ఇప్పుడు కప్పి పెట్టుకోను, దాన్ని బాగా కడుగు. ఎందుకంటే నాలో ఈ అతిక్రమం ఉంది, నాలో ఈ దోషం ఉంది, నాకు తెలుసు. నాకే కాదు, నేను చేసిన పాపము నీకు కేవలము నీకు విరోధముగా పాపం చేశాను అంటాడు అక్కడ 4వ వచనం. నీకు కేవలం నీకు విరోధంగా నేను పాపం చేశాను. అయితే ఒక దినాన్ని నువ్వు తీర్పు తీరుస్తావు, అప్పుడు ఈ పాపం యొక్క దోషం నా మీద కొండుకుండు నిమిత్తమై నువ్వు నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా అయ్యేటట్టు బాగుగా కడుగు. ఇంతగా పశ్చాత్తాపడుతున్నాడు. కారణం ఏంటంటే దేవుని పరిశుద్ధత తనలో ఉండి కొనసాగాలని కోరుతున్నాడు. పరిశుద్ధత లేకుండా కొనసాగలేడు ప్రభువుతో. అది ఎరిగిన వాడే తన పాపమును వెంటనే ఒప్పుకున్నాడు. దేవుని వాక్యం తన ఎదుగు తీసుకుని రాబడిగా దాన్ని రహస్యంగా ఉంచలేదు. మిగిలిన ముందైతే దాన్ని కప్పిపెట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి మరింత పాపములో ఆ ఊబిలో చిక్కుకుపోతున్నాడు. ఇంకా బయటపడేదానికి వదిలి చిక్కుకున్నాడు. తాను వసంతకాలం రాజులు వెళ్ళడానికి యుద్ధానికి వెళ్ళలేదు, ఆజ్ఞ అతిక్రమించాడు. సరే సాయంత్రం ఏం చేయాలా, చేయవలసిన పనిలో తాను లేడు. సాయంత్రం మామూలుగా అయితే ఏం చేసుకుంటూ ఉంటాడు దావీదు, ఉదయంన మధ్యాహ్నం సాయంత్రం ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. లేడు. ఎక్కడికి వచ్చాడు, పైకి ఎక్కాడు, చూడకూడని చూశాడు, వాళ్ళని ఎంక్వైరీకి పంపించాడు, పాపం చేశాడు. సరే ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి నిరపరాధి యొక్క రక్తాన్ని చిందించాడు, నరహత్య చేశాడు. ఈయన చేసుకుంటూ కప్పుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు వాక్యం వచ్చింది ఆయన యొద్దకు. వాక్యం ఎప్పుడైతే వచ్చిందో మిగిలిన మనుషులతో విషయమై కప్పిపెట్టడానికి ప్రయత్నం చేశాడు, కానీ వాక్యం ఎదుట మాత్రం కప్పిపెట్టడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలే. ఎందుకంటే ఈ ఆజ్ఞ, ఈ వాక్యమును అతిక్రమించడం బట్టియే తన ముందు ఒక మాదిరి ఉన్నాడు సౌలు. అంతకంటే ఘోర పాపం దావీదు ఇప్పుడు ఉన్నా సౌలుని ఒక్కసారి చూసుకున్నాడు. సౌలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో, దేవునికి స్థానం ఇవ్వలేదో, అక్కడ కూడా ప్రవక్త ద్వారా దేవుడు వర్తమానం ఇస్తే సమయానికి లోబడలేదు సంపూర్ణంగా. ఆ కారణం చేత సౌలు ఎలాగ దురాత్మ చేత పీడింపబడ్డాడో, బాధపరచబడ్డాడో, నెమ్మది లేని జీవితం జీవించాడో ఒక్కసారి దావీదుకి జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు చెప్తున్నాడు, చిన్న పాపం కూడా నాలో ఉండనియద్దు, హిమము కంటే తెల్లగా ఉండాలా, మొత్తంగా అడుగు, ఆంతర్యముని నువ్వు జ్ఞానమును కోరుచున్నావు అంటాడు. చూడండి 51. అంతరంగంలో సత్యం కోరుతున్నావు. 6వ వచనం, ఆంతర్యం నాకు జ్ఞానం తెలియజేస్తావు. నువ్వు కడుగు, ఇప్పుడు నేను పవిత్రపరచబడాలా, కడుగు, నా పాపాలకు దూరంగా ఉండు, నన్ను కడుగు సంపూర్తిగా. అంతేకాదు, నేను ఇప్పటి వరకు ఇవన్నీ కప్పిపెట్టడం బట్టి ఇంకా ఈ ఊబిలోకి చిక్కుకుంటూ కిందకి వెళ్తున్నాను, కానీ పైకి రాలేకపోతున్నాను. పాపం మీద పాపం చేసి శిక్షకు పాత్రని అయిపోయాను. ఇప్పుడు దాని నుంచి విడిపించబడాలంటే ఈ పాపపు భారం నా మీద ఉండకూడదు, దానికి అడుగు. ఎప్పుడైతే ఇలా చిక్కుకుపోతున్నాను, వెళ్ళే కొద్ది నాలో ఉన్న ఆనందము కోల్పోతున్నాను. నన్ను నువ్వు అభిషేకించావు, రక్షించావు, నన్ను ఇప్పుడు సింహాసనాసీనుని చేసావు. ఇప్పుడు రక్షణ లేనివాడు కదా, రక్షణ పొందినవాడే, రక్షించబడిన వాడు, ఆత్మను కలిగిన వాడు ముందుగానే. అలాంటి వాడు తాను కిందకి వెళ్ళిపోతూ ఇప్పుడు చెప్తున్నాడు, నీ రక్షణ ఆనందాన్ని మరలా నాకు అనుగ్రహించి, నాకు పుట్టించి, మరలా సమ్మతి గల మనస్సు కలిగజేసి నన్ను దృఢపరిచి. ఇవన్నీ హృదయాంతరంగంలో తాను పలుకుతున్న మాటలు. ఎంత నిమిత్తమంటే పాపం యొక్క తీవ్రత తాను గుర్తెరిగిన వాడు, వాక్యము యొక్క ఔన్నత్యత తాను గుర్తెరిగిన వాడు. అందుకే నీ నామంతటిగా నీవు ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసినావు. 138 కీర్తనల మాట జ్ఞాపకం చేస్తాడు. తను ఎరిగినవాడు, ఎరగినవాడే ఏం కాదు. అందునిమిత్తమే ధర్మశాస్త్రాన్ని రాసుకున్నవాడు, ధర్మశాస్త్రాన్ని హృదయంలో ఉంచుకున్నవాడు. దేవాన్ని చిత్తము నెరవేర్చు, నాకు సంతోషము నీ చిత్తము, లేదండి ఈ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉందని చెప్తున్నాడు. అలాంటి వాడు ఈ ఊబిలో నుండి బయటికి దిగలిగే శక్తి కలిగిన ధర్మశాస్త్రం హృదయంలో ఉంచుకున్నవాడు. 40వ కీర్తనలో ఆ ఊబి నుండి పైకి లేవనెత్తి యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినవాడు, ఆ బండ మీద స్థిరపరచబట్టుకు, ఎందుకు ఇక్కడ స్థిరపరచు అంటాడు, దృఢపరచు అంటాడు 51వ కీర్తనలో.
40 కీర్తనలు అవన్నీ మాట్లాడాడు. నాశనకరమైన గుంట, జిగటి గల దంగు ఇవన్నీ మాట్లాడు. 51 కీర్తనకు వచ్చేసరికి ఇప్పుడు బత్షెబ పాపం చేసిన తర్వాత దేవుని వాక్యం చేత సంధించబడినప్పుడు తాను యొక్క పశ్చాత్తాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా ఆయన రాజ్యం కొరకై, ఆయన మహిమ కొరకై పిలువబడిన పిలుపుకు తగినట్టుగా కొనసాగాలంటే, దావీదు తన పిలుపుకు తగినట్టుగా జీవించాలంటే తనలో పాపం ఉండకూడదు. పాపం లేదనడానికి రుజువు ఏంటంటే పరిశుద్ధాత్మ మీద ఆనందం తనలో ఉండాలా. ఆనందం లేదు ఇప్పుడు, ఎందుకంటే లోపల ఏముంది? పాపం ఉంది, వాకిటి ఉంది, అది కాచుకొని ఉంది. కాబట్టి మరణానికి పాత్రుడు దావీదు. అతిక్రమించాడు ఆజ్ఞలు, ఒకదాని తర్వాత ఒకటి గుంటలోకి పోతున్నాడు, ఊబిలోనికి. అలాంటి పరిస్థితుల్లో వాక్యాన్ని పంపించాడు, బయటికి లాగాడు. విధేయత చూపించిన కారణాన్ని బట్టి దేవుడు మళ్ళీ నిలవబెట్టాడు. ఉన్నత పర్వత శిఖర అనుభవంలోనికి మళ్ళీ దావీదుని తీసుకొచ్చాడు. మందిర నిర్మాణం కొరకైన మచ్చు దావీదుకి ఇచ్చాడు. ఆ స్థితిలోనికి దావీదుని తెచ్చిన నిమిత్తమై దావీదు లోబడ్డాడు, వాక్యానికి లోబడ్డాడు, వెంటనే పశ్చాత్తాపడ్డాడు, వెంటనే పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను ఆ విషయం కూడా జాగ్రత్త పడాలా. రక్షణ పొందాం కదా అని అదే భౌతిక తృప్తితో చాలే అని కొనసాగుతున్నామేమో. లేదు, పరిశుద్ధాత్మ ఆనందం ఉందా లేదా నీలోనాలో? అది కొలబద్దా. మన రక్షణ ఆనందం మనలో ఉందా లేదా? ప్రభుని సేవించుతుంటే నీకు ఆనందం ఉందా? బలవంతంగా సేవిస్తున్నామా? ప్రభుకి ఇచ్చేదాని విషయంలో ఆనందం ఉందా? అది శక్తి కావచ్చు, డబ్బు కావచ్చు, సమయం కావచ్చు, ఏదైనప్పటికీ నీకు కలిగిన నీ శరీరాన్ని సజీవంగా ప్రభుకు సమర్పించే విషయంలో ఆనందంతో దాన్ని చేస్తున్నావా? పరిశుద్ధాత్మ ఆనందం నీకు ఉంది, నీవని రాజ్యమునకు మహిమకు తగినవాడుగా నడుచుకున్నావు, ఆ పిలుపుకు తగినట్టుగా నడుచుకున్నావు. లేనేడల లేనట్టే. ఆ లేకపోతే ఉంటే దాన్ని కొనసాగించబడి నిమిత్తమే ప్రభుని అడుగుదాం. ఒకవేళ లేకపోతే ఎక్కడ కోల్పోయామో, దేనివల్ల కోల్పోయామో దాని నుంచి విడిపింపబడి క్షమాపణ పొంది ఇప్పుడు స్వచ్ఛమైన హృదయంతో, శుద్ధ హృదయం అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయి. అట్టి హృదయంతో ప్రభుని వెంబడించవలసిన వారు. ఎందుకంటే శుద్ధ హృదయం ఎడల దేవుడు ఏమై ఉన్నాడు? 60 కీర్తనది 73:1. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడైనాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. భక్తి లక్ష్యం అంటే ఇవన్నీ చెప్పినప్పుడు ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు దయాళత్వం చూపించాడు. ఎప్పుడు? శుద్ధ హృదయం కలిగి ఉంటే, ఉన్న పాటున యథార్థంగా ప్రభు ఎదుట శుద్ధ హృదయుడు ఆయన ఎదుకు వస్తే, ఆ శుద్ధ హృదయం కలిగజేవాడు కూడా దేవుడే. అందుకే దావీదు తెలిసి ఉండే చెప్తున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలిగజేయి. ఎందుకంటే నువ్వు శుద్ధ హృదయం ఏడలా, ఇశ్రాయేలు ఏడలా, శుద్ధ హృదయం ఏడలా యెహోవా ఎలా ఉన్నాడు? నిశ్చయముగా దేవుడు దయాళుడే అన్నాడు. అందునిమిత్తం జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఎరిగి చెప్తున్నాడు. ఇప్పుడు క్షమాపణ పొందాడు, సంతోషంతో ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఆ స్థాయిలోనికి నేను రావాలని ప్రభు కోరుతున్నాడు. మెట్టు వెంబడి మెట్టు. రక్షణ పొందకముందు కాదు, అభిషేకం పొంది రాజయ్యకు చేసిన పాపం అది. పాపం చేయడం కాదు, ఇప్పుడు వాక్యం తన ఎద్దుకు వచ్చి పాపం చేయడం పెద్ద విషయం కాదు. ప్రతివాడు పాపం చేయడానికి అవకాశాలు ఉన్నాయి భూమి మీద, అది దానివల్ల ఏం కాదు. అయితే వాక్యం నీ ఎద్దుకు వచ్చినప్పుడు నువ్వు లోబడకపోతే, పరిశుద్ధాత్మని నువ్వు లోబడకపోతే, కృత నిబంధన దినాల్లో నీనాల్లో ఉంచబడిన పరిశుద్ధాత్మనికి లోబడకపోతే అది భయంకరం. పరిశుద్ధాత్మను దొక్కబెడితే అది భయంకరం. పాపం చేస్తే భయంకరం కాదు. పాపం లోకంలో ఉన్నాం, పాపం శరీరంతో ఉన్నాం, అలాగని పాపం చేయడం కాదు, పాపం చేయమని కాదు. అందుకే అంటాడు అక్కడ యోహాను పత్రికలో, చిన్నపిల్లారా మీరు పాపం చేయకూడదు, అందుకే రాస్తున్నాను, చేయకుండా ఈ సంగతులు రాస్తున్నాను. ఒకవేళ ఎవడైనా పాపం చేస్తే అని కూడా అన్నాడు. నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద అనుకున్నాడు అంటాడు. పాపం చేయొద్దు మీరు, ఒకవేళ చేస్తే అంటే అర్థం అది పాపం చేయకుండా నిమిత్తమే. అయితే స్వభావ సిద్ధంగా మానవ పాప శరీరాకారంతో కారణం చేతి ఎక్కడో చోట పతనాలు లోటుపాట్లు ఉండక తప్పవు. అలా ఉన్నప్పుడు యేసు ప్రభు సహాయం చేస్తాడు. అంతే కానీ పాపంలో నిలిచి ఉంటే, నేను పాపిని కానంతే, నీకు నీవే ఉత్తరవాదివి. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, తన రాజ్యమునకు తన మహిమనకు మిమ్మల్ని పిలిచిన వానికి, ఆమెను పిలిచిన దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. ఇది దేవుని ఉద్దేశం. అందుకే 2వ పత్రికలో దానిని తప్పించే మోసాలను గురించి కూడా రాస్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ ధ్యానించగా తెస్సలోనిక 2వ పత్రికలో కూడా ప్రభు దినాన్ని గురించి మాట్లాడతాడు. దాని గురించి మాట్లాడుతూ మీరు తప్పిపోవద్దు, ఎందుకంటే ఇప్పటివరకు బాగున్నారు, మంచిది, అయితే మీరు ఇక ముందు తప్పిపోవద్దు. మధ్యదేవంలో ఆ ప్రభు రాకడ కొరకే 9వ వచనం 10వ వచనంలో అక్కడ రాయబడింది. తెస్సలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయంలో ప్రభు యొక్క తన పరిశుద్ధులను
మహిమ పరుచుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపడు ప్రభువు వచ్చినప్పుడు అంటాడు. కాబట్టి ప్రభు దినం గురించి 2వ అధ్యాయంలో కూడా అదే అంటాడు. 2వ అధ్యాయంలో సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టు ఆత్మ వలనైనా మాట వలనైనా మా ఇద్దరు నుండి వచ్చిన పత్రిక వలన ఎవడైనా చెప్తే త్వరపడొద్దని ఆయన రాకడను గురించి చేయబడే మోసముల గురించి రాయబడ్డాడు. 3వ అధ్యాయంలో మరి విశేషంగా వాటిని గురించి చెప్తున్నాడు. ప్రభు దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు రానయ్యున్నాడు. పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 8 అధ్యాయాలు, 8 పునరుద్ధానానికి గుర్తు. 8 మంది పునరుద్ధానులై ఆ నశించిపోయే లోకంలో నుండి రక్షింపబడ్డారు. నోవహు ఆ కుటుంబం. కాబట్టి వారిని గురించి మాట్లాడబడుతుంది. ఈ పునరుద్ధానాన్ని గురించి, ప్రభు దినంలో నిలిచిండే వారిని గురించి, రక్షణ పొందారు ప్రభు వలనైన వారే, ఆ లైన్లో నుండి వచ్చారు. దేవుని చేత సృజింపబడిన ఆదాములో నుండి వచ్చిన వారు. అయితే నిత్య నాశనం నుండి తప్పింపబడి పునరుద్ధానంలో ఆ దినాన్ని చూసిన వాళ్ళు ఎవరంటే నోవహు అతని కుటుంబం. 8 మంది. ఆ 8 పునరుద్ధానానికి సాదృశ్యం. ఈ 8 అధ్యాయాల్లో కూడా తెస్సలోనికీ పత్రికలు ఎవరికి రాస్తున్నాడంటే నిందారహితులే. మీరు విశ్వాసంతో పని చేస్తున్నారు, మీలో ఓర్పు ఉంది, సహనం ఉంది, ప్రయాస ఉంది, నిరీక్షణ ఉంది. ఇవన్నీ 1వ అధ్యాయంలో చెప్పి ఇట్టి మీకు చెప్తున్నాను ఈ మాటలు. మీరెవరంటే పరిశుద్ధాత్మేందుల ఆనందంతో దేవుని వాక్యమును గొప్ప ఉపద్రవందు అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారు మీరు. అలాంటి వారు ఆయన రాకడ కొరకే, ఆయన రాజ్యం ఆయన నీతిని, లేదంటే ఆయన రాజ్యం కొరకు, ఆయన మహిమ కొరకు మీరు ఏని కొరకు పిలువబడ్డారా, పిలిచిన దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. ఇది నా ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చిన నేను కూడా నిజమే. మనం కూడా ఇటువంటి పిలుపుతో పిలువబడిన వారమే. నిజానికి మనం ఇంత గొప్ప ఉపద్రవములో వాక్యమును అంగీకరించిన వారమేమీ కాదు. అయినప్పటికీ మనకు అప్పగింపడం, మనకి ఇవ్వబడిన పిలుపుని బట్టి, మన ఏర్పాటును బట్టి కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని వస్త్రములను అపవిత్రపరచుకొనక ప్రభు దినము కొరకే పరిశుద్ధతను ఏం చేసుకోవాలి? ఇప్పుడు కాపాడుకోవాలా. ఆ ఘనతను ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలి. ఇలా తన ఘటాన్ని పరిశుద్ధత యందును ఘనత యందును తమ ఘటములను కాపాడుకోవాలి. ఇదే దేవుని చిత్తం. జాగ్రత్తం దూరంగా వెళ్ళడమే. ఆ దేవుడు తప్ప వేరొక సంగతుల మీద ఆధారపడకుండా ప్రభు మీద ఆధారపడి దేవుని చిత్తం. అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ హృదయాలతో ఈ సమయంలో ప్రభు వైపు చూద్దాం. ప్రభుకు మనం అప్పగించుకుందాం. ఇప్పటి వరకు కాదు, ఇప్పటి వరకు మంచిదే యాత్రా జీవితం. ఒకవేళ ఏదైనా పాపం మనలో రాజ్యం చేస్తుంటే క్షమాపణ. దావీదు ఇంత రాజయుండి అంత పశ్చాత్తాప హృదయంతో ఇంతగా ప్రభు యొద్ద ప్రార్థించాడు, అంత భయపడిపోయాడు. ప్రభు మనసు ఎరుగును కాబట్టి, అయ్యా నీ సన్నిధిలో నుండి త్రోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో నాకు తెలుసు, నేను దగ్గరుండి చూశాను. నాకు వద్దా స్థితి. భయపడిపోయాడు దావీదు. దేనికంటే భయం? పాపం వలన, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే వచ్చే పాపం వలన వచ్చే భయంకరత్వం దావీదు ఎరుగును. మనం దావీదు కంటే ఎక్కువ ఎరుగుదాం. ఎందుకంటే లేఖనాలన్నీ మన చేతిలో ఉన్నాయి. పాపం యొక్క తీవ్రత మనకు బాగుగా తెలుసు. తెలిసి ఉండి కూడా పాపం వలన ఉంటే రక్షణ ఆనందం కోల్పోయిన జీవితంతోనే కొనసాగితే, పరిశుద్ధాత్మేందుల ఆనందాన్ని అనుభవించకపోకుండానే మనం జీవిస్తూ ఉంటే ఎంత దౌర్భాగ్యం. అందుకరికి ప్రభు దినానంతా ఇదే మాట. ఆనందంలో కొనసాగు నిమిత్తమే, ఒకవేళ ఆనందం కోల్పోతే తిరిగి సంపాదించుకున్న నిమిత్తమే ప్రభుకు మనం అప్పగించుకుందాం. ఈ పరిశుద్ధతను కాపాడుకుందాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడే, ఆ సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగా. ఆయనే మీ ప్రాణము, మీ ఆత్మ, మీ యొక్క శరీరాన్ని కూడా నిందారహితంగా దేవుని ఎదుట నిలబెట్టిన నిమిత్తమే కాపాడేవాడు ఆయనే. ఆయన వైపు చూద్దాం. ఆయనకి మనం అప్పగించుకుందాం. ఇప్పుడు మనల్ని భద్రపరచుకోవడమే కాదు, దేవుని కొరకు గొప్ప కార్యములు చేయ నిమిత్తమై దేవుడు మనలను అలాగే నడిపిస్తాడు. ఎందుకంటే ఈ ఇచ్చకపు మాటలు ఇవేం చెప్పలేదు పౌలు. అవి కాదు, అది దానియేలు గ్రంథంలో అదే అంటాడు. అవి కాదు, తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఇచ్చకపు మాటలు ఇవన్నీ కాదు, అవి తీసి పక్కన పడేయండి. అవి కాదు అన్నాడు ఇక్కడ పౌలు కూడా. అవి కాదు, మీ తండ్రుల మనసు కలిగి ఉన్నాం. మీ హెచ్చరించిన ఒకవేళ ఓదార్చిన, ఆదరించిన, ధైర్యపరిచిన, ఏ మాటలు చెప్పినా మేము క్రీస్తులను దేవుని ఎదుట బోధిస్తున్నాం. అందుకే దేవుడే సాక్షి. తండ్రుల వలె ఈ మాటలు మీకు చెప్తున్నానని చెప్పి పౌలు అంటున్నాడు. మనం కూడా అదే మాటలు పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా ఇప్పుడు మనం కూడా ఆయన రాజ్యమునకు, ఆయన మహిమకు, అంటే ఆయన ఏ మహిమ కొరకే మనల్ని మహిమలో పాలు పొందాలని మనకి ఈ సంగతులన్నీ అప్పగించినాడు. ఆ మహిమలో మనం పాలు పొంది నిమిత్తమే, తగిన వారు కూడా నిమిత్తమే ఆ పరిశుద్ధాత్మని సహాయం కోరి, ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆనందం మరీ ఎక్కువ ఈ మాట ఈ దినాల్లో ప్రభు మాట్లాడుతున్నాడు. ముందుంచబడిన ఆనందం. ఏ ఆనందం అంటే పరిశుద్ధాత్మ వలన ఆనందం, పరిశుద్ధాత్మ వలనైన ఆనందం, పరిశుద్ధాత్మతో కూడిన ఆనందం, పరిశుద్ధాత్మ కొరకైన ఆనందం, పరిశుద్ధాత్మ మనల్ని నడిపించే ఆ నడిపింపు వలనైన ఆనందం, ఆయన వలనైన ఆనందం కలిగి మన జీవితాలు ప్రభుకి ఇష్టంగా కొనసాగించబడలాగన క్లుప్తంగా బిగ్గరగా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం.
అలాగ ప్రార్థన చేయటం ద్వారా ఆ ఆనందముతో కూడిన జీవితము, ఆనందంతో కూడిన నిరీక్షణలో పాలిభాగం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వాటితో పాటు స్థానికంగా సంఘంలో వచ్చే వారం శనివారము ప్రభు చిత్తమైతే యవనస్తులు కూడా కలిగి ఉంటాం 12వ తేదీ. దాని కొరకై ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. 31వ తేదీ డాడీ వాళ్ళు లేదంటే కుటుంబం కొరకే, డాడీ వాళ్ళ కుటుంబం కొరకే దేవుడు ఇంతవరకు భద్రం చేసిన దాన్ని బట్టి కృతజ్ఞత కూడా కలిగి ఉంటాం. అక్టోబర్ 31 దాని కొరకు. అలాగే నవంబర్ నెల 13వ తేదీ వివాహం కూడా డేవిడ్ రాజన్ వాళ్ళ పాప యొక్క జాన్సక్ వారి యొక్క పాప యొక్క వివాహం కూడా వారు నిశ్చయించుకుంటున్నారు. దాని కొరకే కూడా ఈ 3 సంగతులు కొరకే సంఘంలో జరిగే ఈ కార్యక్రమాల కొరకే ప్రార్థనలో మీరు జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థించండి. కాబట్టి మొట్టమొదటిగా వాక్యానుసారంగా మనం అప్పగించుకొని ఈ 3 విషయాల కొరకే ప్రభు సన్నిధిలో ప్రార్థించండి.